అందరికీ హాయ్. వెల్కమ్ టు దిస్ సెషన్. బేసికల్లీ ఇది సెషన్ అనడానికి కూడా అంత ఇది లేదు, స్కోప్ లేదు. నార్మల్ ఒక సీనియర్ జూనియర్ టాక్ లాగా అనమాట. కాకపోతే దీన్ని కొంచెం ఫార్మల్ వేలో తీసుకెళ్దామని చెప్పేసి నేను, దొరబాబు ఫ్రమ్ B16 బ్యాచ్ అండ్ హర్ష ఫ్రమ్ B17 బ్యాచ్ వి కేమ్ ఫార్వర్డ్. సో ఈ సెషన్లో మనకి ఏముంటుందంటే విల్ గివ్ యూ సమ్ బేసిక్ ఇన్సైట్స్. ఒక ఫ్రెషర్ ఇంజనీర్గా మీరు వెళ్ళాలి అనుకుంటే, ఇంజనీరింగ్ మీరు స్టార్ట్ చేస్తుంటే మన క్యాంపస్లో దానికి సంబంధించి బ్రాంచెస్ ఎలా పెట్టుకోవాలి, ఎలా చూస్ చేసుకోవాలని హర్షకి నాకున్న కొంచెం ఎక్స్పీరియన్స్లోనే మేము కొంచెం షేర్ చేయాలనుకుంటున్నాము. సో దాని తగ్గట్టు మేము ఎవరంటే లైక్ వీఆర్ ఆల్సో యువర్ ఫెలో సీనియర్స్ అండ్ మోర్ ఓవర్ మేము మీకు బ్రాంచ్ అలాట్మెంట్ గురించి అండ్ ఆల్సో ఒక స్ట్రీమ్ ఒక బ్రాంచ్ ఎలా చూస్ చేసుకోవాలని దాని గురించి మాట్లాడతాం అనమాట. అండ్ మోర్ ఓవర్ ఒకసారి మనం హబ్లో చూసుకున్నట్టయితే నోటీస్ వచ్చేసి 14th ఆఫ్ దిస్ మంత్ హబ్లో పెట్టారు. అండ్ మీరు బ్రాంచ్ ప్రిఫరెన్సెస్ ఎప్పటిదాకా పెట్టుకోవచ్చు అంటే 28th ఆఫ్ దిస్ మంత్, ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది. అండ్ ఒకవేళ మీరు అప్పటికి కూడా బ్రాంచ్ ప్రిఫరెన్స్ పెట్టుకోకపోతే ఈవెన్ November 5th వరకు కూడా మీరు పెనాల్టీ ఫీ ఏదైతే ఉంటుందో ఒక 500 రూపీస్ ఉంటుంది, అది మనం పే చేసుకొని అప్పటి వరకు కూడా బ్రాంచ్ ఆప్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మరి ఎక్కడ అప్లై చేయాలి ఏంటి అన్న థాట్ ఉంటే కనుక, సో మనకి మన బాసర క్యాంపస్కి మనం అప్లై చేయాల్సిందల్లా మన హబ్ మాత్రమే. ద ఓన్లీ ప్లాట్ఫామ్ ఇస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్, దట్ ఈస్ అవర్ హబ్. సో మన హబ్లోకి వెళ్ళేసి మీరు అక్కడ అప్లై చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ దీనికి వచ్చే ఎలిజిబిలిటీ ఏంటంటే మన క్యాంపస్లో PUC2 కంప్లీట్ చేసి ఉండాలి. కంప్లీషన్ అది కూడా 6 GPA ఆర్ మోర్ దాన్ 6 GPA. సో ఏదైతే మనకి CGPA ఉంటుందో దానికి 6 ఆర్ మోర్ దాన్ 6 తోటి మనం కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ బేసికల్గా మీరు నోటీస్లో చూసుకున్నట్టయితే మనకి రేషియో ఆఫ్ అవైలబిలిటీ అని చెప్పేసి ఒక కాలం ఉంటుంది అనమాట, ఒక ప్లేస్ ఉంటుంది, ఒక పేరా. దాంట్లో ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ రేషియోస్ ఉంటాయి అనమాట. కొన్నిటికి 7.1 per 100 సీట్స్ అని, 14.1 per 100 సీట్స్ అని, ఇలా డిఫరెంట్ రేషియోస్ ఉంటాయి. కొన్ని 21.1 per 100 సీట్స్ అని కూడా ఇలా సమ్ డిఫరెంట్ రేషియోస్ ఉంటాయి. ఒక్కొక్క బ్రాంచ్కి ఒక్కొక్క రేషియో ఉంటుంది. ఈ రేషియోకి సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బేసికల్లీ 71 సీట్స్ ఫర్ 1000 అని ఉంటే విచ్ మీన్స్ 7.1 per 100 సీట్స్ అనమాట. ఏంటంటే ఒకవేళ పాస్ అయిన వాళ్ళు 100 ఆర్ పాస్ అయిన వాళ్ళు 1000 స్టూడెంట్స్ ఉన్నారు అనుకుంటే అప్పుడు అందులో 71 మెంబర్స్ పలానా బ్రాంచ్లో ఎలోకేట్ అవుతారు అనమాట. అదే ఫర్ ఎగ్జాంపుల్ పాస్ అయిన వాళ్ళు ఎందులో ఓవరాల్ PUC2 మొత్తంలో పాస్ అయిన వాళ్ళు 1000 మెంబర్స్ అనుకుంటే అప్పుడు 71 సీట్స్ ఉంటాయి ఫర్ సర్టెన్ బ్రాంచ్. లేదు అందులో పాస్ అయిన వాళ్ళు 900 మెంబర్సే, ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ 900 మెంబర్సే అనుకుంటే అప్పుడు ఆ 71 అయితే ఏదైతే ఉన్నదో ఇంతకుముందు మనం అనుకున్నది అది కూడా తగ్గిపోతుంది. సో మనం ఏం కోరుకోవాలి అనుకుంటే, ఎంత ఎక్కువ మంది మా బ్యాచ్లో పాస్ అయితే అంతమందికి బ్రాంచెస్ వస్తాయి, నేను ఆప్ట్ చేసుకునే బ్రాంచ్కి నాకు అంత అవకాశం పెరుగుతుంది అనేది మనం అనుకోవాలి. సో దిస్ స్పెసిఫికలీ డిటర్మైన్స్ ఎన్ని సీట్స్ ఉంటాయి ఈ బ్రాంచ్లో, ఎన్ని ఉంటాయి, దీనికి ఎన్ని ఉంటాయి, పలానా బ్రాంచ్కి ఎన్ని ఉంటాయి అనేది ఆ రేషియోని బట్టి డిసైడ్ అవుతూ ఉంటుంది. అండ్ ఆల్సో బేసికల్గా మనకి ఒక పెద్ద క్వశ్చన్ చాలా మందికి ఉండేది కూడా ఏంటంటే, అరౌండ్ ఒక 70-80% మెంబర్స్కి ఉండేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ స్పెసిఫిక్ బ్రాంచ్ కావాలి అనుకున్నప్పుడు, నాకు ఇంత CGPA ఉంది, నేను స్పెసిఫిక్ కాస్ట్కి సంబంధించిన వాడిని అనుకున్నప్పుడు దానికి ఎంత కట్ ఆఫ్ ఉంటుంది అనేది చాలా మందికి ఒకటి ఉంటుంది. దాని దగ్గర నాకు సీట్ వస్తుందా రాదా అనే ఒక ఆందోళన, సమ్ ఫియర్ అనేది ఉంటుంది. దానికి ఆన్సర్ చేయాలంటే మనం కొన్ని ఎనలైజ్ చేయాలన్నమాట. ఎలాంటి ఎనలైజ్ చేయాలి అంటే, మనం బ్రాంచ్ సాధారణంగా ఎలోకేట్ చేసుకునేటప్పుడు మనకి ఏమేమి ఉంటాయి, బేసికల్గా ఎలా అలాట్మెంట్ జరుగుతుంది, ఎట్లా వస్తుంది అంటే మన చాయిస్, మనం ఏం చాయిస్ పెట్టుకున్నాం అనే దాన్ని బట్టి. అండ్ మోర్ ఓవర్ ఇందాక మనం అనుకున్నట్టు అందులో సీట్ అవైలబిలిటీ ఎంత ఉంది అనే దాన్ని, అండ్ ఆ స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ సీట్స్కి ఎంతమంది అప్లై చేశారు అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక అనుకుంటే 71 సీట్స్ ఉన్నాయి, కానీ దానికి అప్లై చేసిన వాళ్ళకి 200 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి మనకి ఏ బ్రాంచ్ వస్తుందని ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ రిజర్వేషన్, ఇది కూడా ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇందులో రిజర్వేషన్లో 2 రిజర్వేషన్స్ ఉంటాయి. కాస్ట్ సంబంధించిన రిజర్వేషన్ ఒకటి ఉంటుంది అండ్ స్పెషల్ కేటగిరీలో మన ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఫ్రెండ్స్ ఉంటారు, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్ అంటే ఆర్మీ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో, ఆర్మీ జవాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళకి సంబంధించిన కేటగిరీ ఒకటి ఉంటుంది. అండ్ సోషల్ సర్వీస్ చేస్తూ NCCలో ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు, అండ్ ఫిజికల్గా స్పోర్ట్స్ సంబంధించిన కోటాలో కొంతమంది ఉంటారు అనమాట. సో ఇలా అనేది ఒక కేటగిరీని బట్టేసి ఇవన్నీ అనలైజ్ చేసినాక దాని తగ్గట్టు ఒక లిస్ట్ తీస్తారనమాట. ఒక లిస్ట్ తీసినప్పుడు అందులో ఏంటంటే
మనం ఈ బ్రాంచ్లో 200 మెంబర్స్ ఆప్టింగ్ చేసుకుందాం అనుకున్నాం కదా, ఆ 200 మెంబర్స్ లిస్ట్ తీస్తే అప్పుడు ఫస్ట్ 71 మెంబర్స్, ఫర్ ఎగ్జాంపుల్ 71 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి అనుకుంటే ఆ ఫస్ట్ 71 మెంబర్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది అనేది బేసిక్ ఒక ఐడియాలజీ మనం బేసిక్గా అనుకోగలం. అండ్ మోర్ ఓవర్ ఇందాక మనం అనుకున్న పెద్ద క్వశ్చన్ ఏదైతే ఉందో, ఈ బ్రాంచ్ వస్తుందా రాదా, ఇంత క్యాస్ట్ ఐ మీన్ ఇంత సిజిపిఏ తోటి ఈ క్యాస్ట్ తోటి అనుకుంటే దానికి ఆన్సర్ వచ్చేసి అన్ఫార్చునేట్లీ మనకి దగ్గర ఆన్సర్ లేదన్నమాట. బికాస్ ఇట్ ఆల్ డిపెండ్స్, ఇట్ రియలీ డిపెండ్స్ ఆన్ వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్ యాజ్ వెల్. అండ్ మై డియర్ లవ్లీ జూనియర్స్, మీరు బ్రాంచ్ ఆప్ట్ చేసుకునేటప్పుడు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఏంటంటే కంపల్సరీ 1 to 7 ప్రిఫరెన్సెస్, అంటే మన క్యాంపస్లో 7 బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి మనం ఈ ప్రిఫరెన్స్ ఏదైతే ఉంటుందో దానికి 7 ప్రిఫరెన్సెస్ కంపల్సరీ పెట్టాలన్నమాట. 1 to 7 పక్కా. లేదు నేను ఒకటే బ్రాంచ్ పెట్టేసుకొని వదిలిపెడతాను, నాకు అదే బ్రాంచ్ వస్తుంది కావచ్చు అన్నట్టు అనుకుంటే కాదు. ఇక్కడ ఏంటంటే 1 to 7 కంపల్సరీ మనం ఆప్ట్ చేసుకోవాల్సిందే ఉన్న రూల్స్ ప్రకారం. అండ్ మోర్ ఓవర్ ఈసారి స్పెసిఫిక్గా కొత్తగా లేటెస్ట్గా మనకి ఇచ్చిన వాటిలలో మనకి ఏంటంటే ఈ ప్రిఫరెన్సెస్ ఏదైతే మనం పెట్టుకున్నామో అది ఒకటిసారి పెడితే ఇంకా అదే కన్ఫర్మ్ అన్నట్టు కాదు. టిల్ 28th ఏదైతే లాస్ట్ డేట్ ఉందో, ఈ అక్టోబర్ 28, 28వ తారీఖు ఏదైతే ఉందో అప్పటి వరకు కూడా మనం ర్యాండమ్గా మనం అంటే ఆలోచించుకొని, లేదా మన ఆలోచన మారింది, మన ప్రిఫరెన్స్ మారింది అనుకుంటే దాని తగ్గట్టు ఆప్షన్స్ అనేవి రీసబ్మిట్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏదైతే మనం రీసెంట్గా సబ్మిట్ చేసామో, ఐ మీన్ ద లేటెస్ట్ వన్, అదే కన్సిడర్ అవ్వబడుతుంది. సో దాని గురించి ఒకసారి మీరు ఆలోచించుకోండి. దట్ ఈస్ ఎ గుడ్ ఆపర్చునిటీ. ఎవరైనా తప్పు పెట్టినా లేకపోతే కాదు నేను మళ్ళీ నా ప్రిఫరెన్స్ మార్చుకోవాలి అని అనుకుంటారో వాళ్ళకి మంచి అవకాశం అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే సాధారణంగా కొన్ని కాలేజెస్లో, ప్రైవేట్ కాలేజ్ బయట తీసుకున్నా కానీ లేకపోతే కొన్ని రెప్యూటెడ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ బయట ఎలా ఉంటుందంటే మన ఫ్రెండ్స్ తోటి ఎవరైతే వేరే బ్రాంచ్ ఉన్నారో నాకు ఆ బ్రాంచ్ కావాలి అనుకున్నప్పుడు ఇద్దరం మ్యూచువల్గా ఒక అండర్స్టాండింగ్ ఉంటే అప్పుడు మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ మన స్పెసిఫిక్ మన క్యాంపస్లో ఏంటంటే ఒక ఫిక్స్డ్ రూల్ ఉందన్నమాట, నో మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్. ఎప్పుడు కూడా మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ అనేవి ఉండవు అన్నమాట. ఓకే, మీకు ఈ క్వశ్చన్ అనిపిస్తుందా, లైక్ మీరు ఆప్షన్స్ పెట్టుకోవడానికి మీకు బోర్ కొడుతుందా, లేకపోతే యూ వాంట్ టు గో విత్ ద ఫ్లో? సో నో వరీస్. అప్పుడు ఏమవుతుందంటే ఆర్జికేటీ విల్ చూస్ వన్ ఫర్ యూ. ఒకవేళ మీరు ఆ 7 ప్రిఫరెన్సెస్లో ఈ డేట్స్ ఏదైతే మన 28th of October ఫైనల్ డేట్ ఉందో, అండ్ మోర్ ఓవర్ విత్ పెనాల్టీ 5th of November కూడా ఉందో, అప్పటి వరకు కూడా మీరు బ్రాంచ్ అలాట్మెంట్ సంబంధించిన ప్రిఫరెన్స్ పెట్టుకోలేకపోతే అండ్ మోర్ ఓవర్ మీరు ఎలిజిబుల్ అయి ఉంటే అప్పుడు ఏమవుతుందంటే మిగిలిన సీట్స్లో ఉంచి ఆర్జికేటీ బాసర్ మన క్యాంపస్ మీకు ఒక బ్రాంచ్ని ఎలాగేట్ చేస్తుంది అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మన స్మార్ట్ బ్రెయిన్స్, మనం స్మార్ట్గా కొంచెం అప్పుడప్పుడు ఓవర్ థింక్ చేస్తూ ఓవర్ స్మార్ట్గా ఆలోచిస్తే ఏం చేస్తామంటే నాకు ఎలా అన్నా తక్కువ సిజిపి ఉందిరా, నాకు 4th ఆప్షన్ వస్తుంది, లేకపోతే 3rd ఆప్షన్ వస్తుంది, 5th ఆప్షన్ వస్తుంది అని చెప్పేసి మనకి ఏదైతే బ్రాంచ్ కావాలనుకుంటామో, మనకి ఏదైతే బాగా ఇష్టమో దాన్ని తీసుకెళ్ళి 4th ప్రిఫరెన్స్ పెట్టుకుంటాం. అది కరెక్ట్ పద్ధతి కాదు, అది సరైన మైండ్ సెట్ కాదు. మనం ఏంటంటే మనకి ఏదైతే మెయిన్గా కావాలనుకుంటున్నామో, మన తక్కువ సిజిపి ఉన్నా ఎంత సిజిపి ఉన్నా మనం కంపల్సరీ దాన్ని తీసుకెళ్ళి ఫస్టే పెట్టుకోవాలన్నమాట. లైక్ నాకు ట్రిపుల్ అంటే ఇష్టం, అది నేను ఫస్ట్ ప్రిఫరెన్సే పెట్టుకుంటాను. నాకు ట్రిపుల్ తర్వాత ఒకవేళ ట్రిపుల్ రాకపోయినా ఐ విల్ బి హ్యాపీ విత్ మెకానికల్ అనుకోండి, అప్పుడు మెకానికల్ సెకండ్ పెట్టుకుంటాను. ఇలా రావాలి తప్పితే నాకు ట్రిపుల్ అంటే ఇష్టం కదా, నాకు సిజిపిఏ తక్కువ ఉంది, ఐ విల్ గో విత్ దిస్ పాయింట్ అని చెప్పేసి 4th ఆప్షన్స్లో పెట్టుకున్నారు అనుకోండి, అప్పుడు మీకు ఏమవుతుందంటే మీరు ఆ మైండ్ సెట్ ఆలోచించారు. కాకపోతే ఎలొకేషన్ అనేది ఎలా ప్రిఫరెన్స్ ఇవ్వబడుతుందంటే ఆ ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే వీళ్ళకి ఇది బాగా ఇంపార్టెంట్ అనుకుంటున్నారు కదా, మరి దాని తగ్గట్టు వాళ్ళు ఎలిజిబులా కాదా అన్నట్టు అలానే చూస్తారు. ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఎలిజిబుల్ అయ్యారనుకోండి, అప్పుడు మీరు బ్లాక్ అయిపోతారు అనమాట. మీకు ఆ ఫస్ట్ ప్రిఫరెన్స్ వస్తుంది, మీరు అనుకున్న ఏదైతే పెట్టుకోవాలనుకున్న ట్రిపుల్ లేకపోతే సమ్ ఎక్స్ బ్రాంచ్ ఏదైతే ఉందో అది మీకు లాస్ట్కి వెళ్ళిపోతుంది. సో ఇలా ఆలోచించడం అనేది కరెక్ట్ కాదు. అండ్ ఆల్సో మనకి ఏంటంటే ఎన్ఐటీస్, ఐఐటీస్, ట్రిపుల్ ఐటీస్లో లాగా ఎలా అక్కడ బాగుంటుందిరా, ఇక్కడ బాగుంటుందిరా, ఈ బ్రాంచ్ ఇక్కడ బాగుంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక బ్రాంచ్ ఇంకొక చోట బాగుంటుంది అని డిఫరెంట్ మెంటాలిటీస్ ఉంటాయి. అలా అని చెప్పేసి అనుకుంటే అది తప్పు అనమాట. కొంచెం అక్కడ మనం ఎఫెక్ట్ అవుతాం. ఎందుకు అంటే లైక్ ఒకవేళ మీకు ఎంతమంది గుర్తుందో లేదో నాకైతే తెలియదు, మన 10th క్లాస్లో ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో సుధామూర్తి గారు ఒక మాట అన్నారు అనమాట. అది మనలో ఉంటుంది, మన కాలేజ్లో కానీ మన ఇన్స్టిట్యూషన్లో కాదని ఒక లెసన్లో ఉంటుంది, ఒక సారాంశంలో. సో పాయింట్ ఏంటంటే ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యూ, మనం ఎంత చదువుకోగలము, ఎంత చేయగలము, ఎంత చేయలేము అని చెప్పి. ఎందుకంటే మన దగ్గర ప్రతి బ్రాంచ్లో కూడా టాపర్స్ ఉన్నారు, చదవలేక చదువుతూ వాళ్ళ మీడియంగా చదువుతున్న వాళ్ళు ఉన్నారు, మొత్తానికి చదవకుండా లేకపోతే ఇంట్రెస్ట్ లేకుండా స్లో లెర్నర్స్ కూడా ఉన్నాం అన్నమాట.
సో ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ అస్. సో యూ హ్యావ్ టు థింక్ ఆన్ యువర్ సెల్ఫ్. మీరు అది చదవగలరు, చేయగలరు అనుకుంటే తీసుకోండి. అంతే తప్పితే ఇక్కడ బాగుంటుంది అక్కడ బాగోదు అనుకోవడం, ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. అండ్ మోర్ ఓవర్ కొంతమందికి ఇంకొంచెం డిఫరెంట్ మెంటాలిటీ తోటి మన దగ్గరకు వస్తారు. ఎలా అంటే నా ఫ్రెండ్ ఉన్నాడు, నా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు శ్యామ్. వాడు ఏం చేస్తాడంటే వాడికి ట్రిపుల్ అంటే ఇష్టం. ఓకే, వాడికి ట్రిపుల్ ఇష్టం కదా, నేను కూడా ట్రిపుల్ ఏ పెట్టుకుంటానని చెప్పేసి అనుకున్నారనుకోండి, అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. బికాస్ మీ ఫ్రెండ్ ఎవరైతే శ్యామ్ ఉన్నాడో అతనికి అదంటే ఇష్టం, అతను అటు వెళ్ళాడు. మరి మీకేది ఇష్టం అనేది కూడా మీరు ఆలోచించాలి. మీకు ఏ బ్రాంచ్ ఇష్టం అనేది కూడా మీరు ఆలోచించాలి. ఓకే, పర్లేదు, అది మీ ఫ్రెండ్ పెట్టుకున్న బ్రాంచ్ మీరు పెట్టుకున్నారు అనుకోండి. ఇఫ్ ఎట్ ఆల్ అలానే అనుకున్నారు అనుకోండి, సరే మరి అతనుకున్న సిజిపిఏ మీకున్న సిజిపిఏ ఒకటేనా? అతనుకున్న ప్లస్ పాయింట్స్ మీకున్న ప్లస్ పాయింట్స్ అవన్నీ మ్యాచ్ అవుతున్నాయా? ఒకవేళ అలా మ్యాచ్ అయినప్పటికీ అది అతను ఇష్టంతో చేశాడు కాబట్టి అతని కెరీర్ అనేది కూడా ఏదైతే ఉంటుందో అది బాగానే ఉంటుంది. మరి మీరు సర్టెన్ అందులోకి దిగిన తర్వాత ఒకవేళ మీకు దాని తగ్గట్టు నాలెడ్జ్ మీరు రిసీవ్ చేసుకోలేకపోయారనుకోండి, అప్పుడు లూజ్ అయ్యేది ఎవరు? మీరే కదా. సో ఒకసారి ఆలోచించండి, ఇది సరైన పద్ధతి కాదు. నా ఫ్రెండ్ అది పెట్టుకున్నాడు కాదు అని చెప్పేసి, లేకపోతే ఇంకేదో రకంగా అనుకుంటే మాత్రం అది వర్కౌట్ అవ్వదు. ఓకే, మరి అది వర్కౌట్ అవ్వదు, మరి దాని తగ్గట్టు మనం ఒక చిన్న కేస్ స్టడీ అనేది ఒకసారి ఆలోచించుకుందాం. ఇమాజిన్ సమ్ పర్సన్, ఒక ఇద్దరు ఉన్నారు, టూ పీపుల్ ఉన్నారు. ఎవరంటే పర్సన్ ఏ అండ్ పర్సన్ బి. వాళ్ళిద్దరు ఏంటంటే ఫస్ట్ టైం సమ్ ప్లేస్ లో, డిఫరెంట్ ప్లేసెస్ లో, వాళ్ళ లైఫ్ లో మొత్తం డిఫరెంట్ ప్లేసెస్ లో ఫస్ట్ టైం బిర్యానీ అనేది టేస్ట్ చేస్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్, పర్సన్ ఏ ఈస్ టేస్టింగ్ బిర్యానీ ఇన్ బవార్చి. ఓకే, టేక్ దట్ ఎగ్జాంపుల్. అప్పుడు అనుకున్నప్పుడు ఏమవుతుందంటే అతను అనుకుంటాడు కదా, అతను బాగా నచ్చింది, అతను ఓకే, హీ సాటిస్ఫైడ్. అండ్ సమ్ అదర్ పర్సన్ లైక్ పర్సన్ బి, హీస్ టేస్టింగ్ బిర్యానీని సమ్ రోడ్ సైడ్ డాబానో లేదా సమ్ రోడ్ సైడ్ ప్లేస్ లో తింటున్నాడు. అది లో క్వాలిటీ ఉంది, అతనికి నచ్చలేదు, అతను బాగా డిస్గస్ట్ గా ఫీల్ అయ్యాడు. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు వెళ్ళి వాళ్ళని అడిగారు అనుకోండి, పర్సన్ ఏ డిఫరెంట్ ఇన్పుట్ ఇస్తాడు, పర్సన్ బి డిఫరెంట్ ఇన్పుట్స్ ఇస్తారు. సో పాయింట్ ఏంటంటే, వేరే వాళ్ళు చెప్పినా మీరు అంత సింపుల్ గా బ్లైండ్ గా నమ్మకండి. అండ్ మోర్ ఓవర్, మేము చెప్పేదాన్ని కూడా మీరు సింపుల్ గా బ్లైండ్ గా నమ్మకండి. మీరు దాన్ని అనలైజ్ చేయండి, మీకు మీరుగా దాన్ని ఆలోచించి చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో నాకు ఏదైతే సక్సెస్ అనిపించిందో అది మీకు సక్సెస్ కాకపోవచ్చు. అండ్ మోర్ ఓవర్, మీకు సక్సెస్ కాదు అని మీరు అనుకున్న దాన్ని నేను సక్సెస్ చేసి చూపించవచ్చు. ఎవ్రీ వన్ ఆర్ నాట్ సేమ్, ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే, ఐ ఆమ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై ఓన్ లైఫ్, మై ఓన్ వే ఆఫ్ లైఫ్. అండ్ మీరు కూడా మీ ఓన్ లైఫ్ కి మీరే రెస్పాన్సిబుల్ అనమాట. సో దాన్ని ఒకసారి ఆలోచించుకోండి. ఫైనల్ గా మేము చెప్పాలనుకుంటుంది ఏంటంటే, క్లియర్ గా ఎట్ ద బాటమ్ లైన్, హర్ష గానీ నేను గానీ మీకు ఇవ్వాలనుకుంటున్న ఇన్పుట్స్ ఏంటంటే, అందరూ చెప్పే కూడా సజెషన్సే. ఎవ్రీ వన్, యువర్ పేరెంట్స్, యువర్ సీనియర్స్, యువర్ రిలేటివ్స్, ఓకే, ఇంకెవరు చెప్పినా, యువర్ కజిన్స్, అందరూ చెప్పేవి కూడా సజెషన్స్ మాత్రమే. మీరు మాత్రమే మీ డిసిషన్ తీసుకోవాలి. సో దాన్ని మీరు జాగ్రత్తగా మనసులో పెట్టుకొని ఆ డిసిషన్ తీసుకోండి. ఎందుకంటే మీరు అవతల వారికి ఇచ్చిన సజెషన్స్ ని మీరు డిసిషన్ గా తీసుకొని తర్వాత ఇక్కడికి వచ్చినాక సమ్ స్పెసిఫిక్ బ్రాంచ్, ఏ బ్రాంచ్ అయినా, ఆ బ్రాంచ్ వచ్చినాక మీరు బాధపడుతూ, చదువుతూ, ఏదో చేస్తూ, తర్వాత ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు వాళ్ళని తిరిగి బ్లేమ్ చేయకూడదు. ఏమని, వాళ్ళు చేయబట్టే నేను ఈ బ్రాంచ్ తీసుకున్నాను, లేకపోతే వాళ్ళు చేయబట్టి నేను ఇలా ప్రిఫరెన్స్ పెట్టుకున్నాను అని చెప్పేసి. ఆర్ ఎల్స్ మళ్ళీ ఈ రకంగా కూడా, లైక్ వాళ్ళు చెప్పిన దాన్ని మీరు ప్రిఫరెన్స్ గా పెట్టుకుని ఒకవేళ మీకు బ్రాంచ్ రాకపోతే నువ్వు చేయబట్టే నేను పెట్టాను అన్నట్టు అనుకోకూడదు. ఎందుకంటే మీ హబ్ క్రెడెన్షియల్స్ కానీ మీరు పెట్టే విధానం కానీ అదంతా మీ చేతిలో ఉంది. మీరు ఆలోచించుకొని సరైన నిర్ణయం తీసుకోండి. సో వాట్ వి విష్ ఈస్, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ షుడ్ బి హ్యాపీ. దట్స్ వాట్ వీ వాంట్. అండ్ సో మూవింగ్ ఆన్, హర్ష విల్ టేక్ ఫార్వర్డ్. ఓవర్ టు హర్ష. Yeah, thank you, Durababu. Moving on, let's see how to choose an engineering stream. What branch you fits in అని ఎట్లా తెలుసుకోవాలి, వాట్ ఆర్ ద పాయింట్స్ టు అనలైజ్, వాట్ రీసెర్చ్ యూ నీడ్ టు డూ అనేది తెలుసుకుందాం. లైక్ ఈవెన్ వీ నో దట్ పెయిన్, ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో యూ విల్ హ్యావ్ దట్ బిగ్ ట్రామా ఇన్ యువర్ మైండ్, యూ విల్ హ్యావ్ దట్ బిగ్ క్వశ్చన్ మార్క్ అనమాట. అసలు ఏం చూస్ చేసుకోవాలి, ఎక్కడైతే నా ఫ్యూచర్ బాగుంటుంది, ఎక్కడైతే నాకు మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇట్లా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అన్నీ ఆలోచిస్తామన్నమాట ఒక బ్రాంచ్ చూస్ చేసుకునే విషయానికి వస్తే. సో విత్ దాట్ ప్రయర్ ఎక్స్పీరియన్స్, by referring some 10 to 20 websites on Google, we have created a master plan. Are you ready to hear the plan? If yes, drop some smileys, thumbs ups, fire emojis on the chat. Let me see them.
Yeah, great. That's cool. Yeah, let's start the plan. Point 1. Analyze yourself. A great man once said, the best friend and greatest enemy of you is yourself. అంటే నీకంటే బాగా, నీకంటే క్లియర్గా నీ గురించి ఎవ్వరికి తెలియదు. సో ఇన్ దిస్ సెక్షన్ యూ జస్ట్ అనలైజ్ యువర్ స్ట్రెంగ్స్, యువర్ వీక్నెసెస్, నీ గోల్స్, నీ ప్యాషన్, వాట్ ఆర్ యువర్ హాబీస్. అంటే ఇవన్నీ అనలైజ్ చేసుకున్న తర్వాత యూ విల్ గెట్ సమ్ ఐడియా విచ్ బ్రాంచ్ సూట్స్ యూ అనమాట. Put that in mind and follow the further steps. Point 2. Know your need. ఈ సెక్షన్లో we'll try to understand our importance to this world. Consider an example of a computer science student. See, even in this COVID situation, we are still able to continue our online classes through Zoom or Google Meet or some other lectures, other online platforms. All these are products of a CS student. So like that, understand your need to this world. Let me give you a classic example. Consider this Mission Mangal movie. మీరందరూ చూసే ఉంటారు. అందులో all those scientists, while trying to make that Mangalyaan, they are not that responsible and that passionate towards their job as if they were when they started that career. So Vidya Balan does this small Indian jugaad, like ఆమె వాళ్ళలో ఆ ప్యాషన్ అండ్ ద ఎనర్జీని రీఫిల్ చేయడానికి షీ విల్ ఆస్క్ దెమ్ టు రిమెంబర్ వై దే వాంటెడ్ టు బికమ్ సైంటిస్ట్. ఆఫ్టర్ దాట్ మూమెంట్ ఎవ్రీ వన్ గెట్స్ దట్ మోటివేషన్ టు డూ దట్ థింగ్ పాసిబుల్. Like that, even you, before entering a branch, fix something high that you can do to this world, so that when you lose your motivation, you can think of that and refill yourself. This keeps you self-motivated. Moving forward, point 3 is where do you end up? In this section, you analyze your career opportunities, in what companies you're gonna land, what are your basic packages, what is the skill set you require to get your dream job. Last 10 years లో ఆ పర్టికులర్ జాబ్ ట్రెండ్స్ ఎలా మారుతున్నాయి, వాట్ ఆర్ అప్స్ అండ్ డౌన్స్. Basically, this will be the answer for where do you see yourself or how do you see yourself after 5 years. Point 4, they will never leave you. మీకు ఎవరైనా ఈసీఈ సీనియర్ ఉండుంటే వాళ్ళకు ఒకసారి అడగండి, ఒక వీక్లో బీడబ్ల్యూ క్లాస్ ఎన్ని అవర్స్ అవుతాయి అని. కొన్ని డేస్ మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా బీడబ్ల్యూ క్లాసెస్ కూడా అవుతూ ఉంటాయి. అంటే అంత చెప్పినా కూడా సిలబస్ అయిపోదు అనమాట. దెర్ విల్ బి సమ్ సబ్జెక్ట్స్ లైక్ దాట్, అవి మిమ్మల్ని వదలవు. 4 years అవి మిమ్మల్ని పట్టి పీడిస్తూనే ఉంటాయి. మేబీ మీరు అనుకుంటుండొచ్చు, అమ్మాయ క్యాల్కులస్, స్టాటిస్టిక్స్, లీనియర్ ఆల్జిబ్రా ఇలాంటివన్నీ అయిపోయినాయి, మళ్ళీ రావు అని. బట్ ఇఫ్ యూ టేక్ సిఎస్ఈ, మ్యాథ్స్ విల్ వెల్కమ్ యూ అగైన్ విత్ వార్మ్ విషెస్. దెర్ విల్ బీ సమ్ సబ్జెక్ట్స్, సమ్ కాన్సెప్ట్స్ for all branches which are mandatory, that they will not leave you in all 4 years or even after you enter into your career. అలాంటివి తెలుసుకొని బ్రాంచ్కి కావాల్సిన ప్రీ రిక్విసైట్స్, అంటే ఇప్పుడు సిఎస్సికి లైక్ మ్యాథ్స్ కొంచెం ఎక్కువ అవసరం అనుకుంటున్నాం కాబట్టి know those kind of prerequisites if any for all branches and develop them so that will help you in future. Point 5 is get inspired. మీరు ఒక బ్రాంచ్కి ఎంటర్ అవ్వాలనుకుంటే ఆ హెచ్ఓడి ఎవరు, అందులో మిగతా ఫ్యాకల్టీ ఎవరెవరు ఉన్నారు, వాట్ ఆర్ దేర్ స్పెషలైజేషన్స్ అబౌట్, వాట్ సబ్జెక్ట్స్ దే డూ టీచ్, ఇఫ్ పిహెచ్డి హోల్డర్స్ ఉంటే వాట్ ఈస్ దేర్ రీసెర్చ్ ఏరియా, ఇలాంటివన్నీ తెలుసుకోవడం వల్ల you will get some new inspiration anamata, and get to know about some alumni who are in some high positions, who has achieved something in their lives. Try to interact with them. Go on to social media అనగానే Instagram, WhatsApp ఇట్లాంటివి కాదు. We'll have some productive social media like LinkedIn. Go to LinkedIn, search for alumni of so and so branch. You will get their profiles. Try to connect with them, try to interact with them and get inspired. Point 6 is there is miles to go before you sleep. ఇది ఒక 10th class లైన్ పోయం, మీకు గుర్తుండొచ్చు. లైక్ నో వాట్ ఆఫ్టర్ 4 years అని. యూ హ్యావ్ అన్ ఐడియా ఆఫ్ పర్టికులర్ బ్రాంచ్ అబౌట్ దీస్ థింగ్స్. పలానా బ్రాంచ్ చదివితే నాకు ఫర్దర్గా హయ్యర్ స్టడీస్ చేసే స్కోప్ ఏమేమి ఉంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమేమి అటెంప్ట్ చేయగలను, రీసెర్చ్ ఆపర్చునిటీస్ ఎలాంటివి ఉన్నాయి. ఇఫ్ యు నో ఆల్ దీస్ థింగ్స్
you will be more bold about your decision అన్నమాట. This makes you more confident on what you choose on your branch. And let me tell you one example from a movie. చెస్ గేమ్లో 10 స్టెప్స్ ఊహించి ఇంకొకరు ఆడినప్పుడు మనం 11th స్టెప్ ఊహించి ఆడతాం, అప్పుడే వాళ్ళు విన్నర్ అవుతారు అని ఏదో డైలాగ్ ఉంటుంది. ఐఎమ్ నాట్ గెటింగ్ ద సేమ్ వర్షన్ ఆఫ్ ఇట్, బట్ హోప్ యూ గాట్ ద పాయింట్. అంటే ఈ 4 years వరకే ఆలోచించి నువ్వు ఎంటర్ అవ్వడం కంటే ఈ 4 years తర్వాత కూడా హయ్యర్ స్టడీస్ ఆపర్చునిటీస్, కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయి, ఇంకా ఫర్దర్గా నాకు చదవాలంటే ఏ ఆపర్చునిటీస్ ఉన్నాయని అన్నీ తెలుసుకొని ఎంటర్ అవుతే యూ విల్ బీ ద విన్నర్ ఆఫ్ యువర్ లైఫ్. పాయింట్ 7, నో ద ఫ్యాక్ట్స్, డోంట్ జస్ట్ బిలీవ్ మిత్స్. అంటే కొందరికి హార్డ్వేర్ ఇంట్రెస్ట్ ఉంటుంది, సాఫ్ట్వేర్ ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ సాఫ్ట్వేర్ సైడే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. వాట్ దే థింక్ ఈజ్ ఈసీకి వెళ్తే దే విల్ కవర్ బోత్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ అని అనుకుంటారు. బట్ ఎస్, దే డూ కవర్ బోత్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్, బట్ ఇట్ విల్ బీ హార్డ్ టు మేనేజ్. So if you want to enter something, a great man said, put both legs in it or just don't start. ఒక లెగ్ వేసి ఒకటి అటు ఒకటి ఇటు అన్నట్టు ఉండకండి. ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్, పుట్ యువర్ 2 legs in it. And moving forward, the bonus point is learning doesn't stop. Last 6 monthsలో you might have encountered this. Classes, schools, colleges అన్నీ బంద్ ఉన్నా సరే there are different sources available for us to learn something new అన్నట్టు. We have different web platforms like Udemy, Coursera to learn. If you would like to take up civil engineering, you have SketchUp, Revit, AutoCAD kind of softwares to master. And if you want to enter ECE branch, there will be a software known as Multi-Simulator where you can set up virtual laboratory and observe all the results. For a CS grad, there will be Google Quick Labs where you can do cloud computing things over there. So all these are some resources you have. Explore them, learn from it. Learning doesn't stop. Remember this, learning doesn't stop. And finally, first మీరు know yourselfలో ఏదో ఒక బ్రాంచ్ చూస్ చేసుకొని ఇలా చేశారు కదా. Now rate yourself whether you will fit into that branch or not, and repeat the same steps again. Repeat the same research by taking another branch again and rate yourself for all branches and find something that suits you, that fits you. And at the end, you will rock. This will be the end of the session. I hope you all have gained something new out of it, and all the best for your future. Thank you very much. We heartfully thank RGUBA for giving us this opportunity to share our knowledge to dear juniors. Thank you very much. See you all.